హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం ఇంపార్టెన్సీ అంటే నపుంసకత్వం. చాలా మంది కూడా పుట్టుకతో ఎవరు నపుంసకులు కాదు. అయితే కొన్ని సందర్భాలలో వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న టెన్షన్స్, వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, కొన్ని హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ప్రొలాక్టిన్ లాంటి హార్మోన్స్ అధికంగా పెరగడం వల్ల ఈ నపుంసకత్వం అనేది రావడం అనేది జరుగుతుంది. సర్వసాధారణంగా నపుంసకత్వం పుట్టుకతో ఉండదు. కొంతమందికి పెరుగుతున్న కొద్దీ కొన్ని హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల మనం అంటుంటాం వీడు ఏదో కొంచెం తేడాగా ఉన్నాడని, 0.5 అని, గే అని అంటాం. సో వాళ్ళకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్లనే వాళ్ళు అలా చేయడం జరుగుతుంది. అయితే చాలా మంది అనుకునేది ఏంటి అని అంటే సెక్స్ లో పర్ఫెక్ట్ గా చేయకపోవడం వల్ల, స్త్రీలను సాటిస్ఫైడ్ చేయకపోవడం వల్ల వచ్చే సమస్యనే ఇంపార్టెన్సీగా ఎక్కువగా భావిస్తూ ఉంటారు. అయితే అది కొంచెం నరాల బలహీనత వల్ల కానీ, కొన్ని సందర్భాల్లో హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానీ, హార్మోన్స్ తక్కువగా ఉండడం వల్ల కానీ ఈ సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ ఇంపార్టెన్సీ కనుక మీకు మ్యారేజ్ అయిన తర్వాత కానీ, మ్యారేజ్ ముందు కానీ, అంటే మరీ టీనేజ్ వచ్చిన తర్వాత ఇలాంటి ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ఇలాంటివి కనుక అవుతున్నట్లయితే కనుక తప్పకుండా దానికి మనం క్యూ చేసుకోవచ్చు. 100% మనం మళ్ళీ తిరిగి నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం 100% ఉంది. ఈ సందర్భాల్లో మీరు ఎప్పుడు కూడా ఎలాంటి డిప్రెషన్లకు పోకూడదు. అంతేకాకుండా సొంత ప్రయోగాలు అస్సలుకే చేయకూడదు. ఓకేనా? మెడిసిన్ మీరే ఓన్గా వాడుకోవడాలు అవి ఇవి అయితే చేయకూడదు. ఈ ఇంపార్టెన్సీ అంటే హార్మోన్స్ ని పెంచడానికి, ఓకేనా, మెయిన్ గా నరాల బలహీనతలు తగ్గించడానికి, అదేవిధంగా ఈ మైండ్ పరంగా కూడా మనము స్ట్రాంగ్ గా ఉండడానికి చక్కని ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికీ చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. ఇందులో అత్యుత్తమ ఫలితాలు ఇచ్చేటి స్వర్ణ భస్వం కానివ్వండి, హీరా భస్వం కానివ్వండి, శిలాజిత్ కానివ్వండి, అభ్రగ భస్వము, వంగ భస్వాలు, అదేవిధంగా అశ్వగంధ, శతావరి, నీలతాడి, అక్కలకర్ర, సుగంధి బాల, అతిమధురం, కపికచ్చు, వీటి కాంబినేషన్స్ కానివ్వండి, లేదా మంచి డైట్ చేయడము, వాకింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, కొంచెం ఫ్యాట్ ఉంటే కనుక ఫ్యాట్ తగ్గించుకునే ప్రయత్నం చేయడము, రెగ్యులర్ గా జాజికాయ, జాపత్రి, తాంబూలం తీసుకోవడము, అదేవిధంగా కొంచెం ఇమ్యూనిటీ పెంచడానికి అల్లం టీ కానివ్వండి, అల్లము, అదేవిధంగా లవంగాలు, మిరియాలతో చేసినటువంటి కషాయాలు కానీ ఇవి తాగుతూ ఉండాలి. దీనివల్ల మీకు ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అనేది కాకుండా చూస్తుంది. ఈ హార్మోన్స్ అనేది తగ్గిపోకుండా ఉండాలి అని అంటే మనం కొన్ని డైట్స్ ఫాలో అవ్వాలి. కొన్ని సందర్భాల్లో మెడిసిన్స్ కూడా వాడుకోవాలి. సమస్య హెవీగా ఉంది అంటే అసలు అంగం గట్టిపడతలేదు, అసలు చలనమే లేదు, లేదా ఉన్న ఫ్రాక్చర్ సెకండ్స్ వల్ల మళ్ళీ మెత్తబడిపోతుంది, పార్టిసిపేట్ చేయకముందే మెత్తబడిపోతుంది, పార్టిసిపేట్ చేస్తుంటే మధ్యలో మెత్తబడిపోతుంది, ఎంతసేపు చేసినా మెత్తగానే ఉంటుంది, స్ట్రాంగ్నెస్ రావడం లేదు అని అనుకున్నప్పుడు దీనికి మంచి ప్రాపర్ మెడిసిన్ తీసుకోవడం, మంచి గైడెన్స్ తీసుకోవడం వల్ల మీ సమస్యను చాలా త్వరగా బయటపడవచ్చు. దీని వరకు మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న డాక్టర్లను కానివ్వండి, లేదా మీకు ఎవరు తెలియకపోతే నేరుగా మాకు కూడా కాల్ చేయొచ్చు. పైన స్పోర్ట్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.